శ్రీరామ జయ రామ జయ జయ రామ. భద్రాచలం ఈ పేరు వింటేనే గోదావరి నది, శ్రీరామచంద్ర ప్రభు పుట్టుకు వస్తాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మహాద్భుతమైనటువంటి ఈ భద్రాచల క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అలాగే ఇక్కడ మనం చేయాల్సిన పనులేంటి, అలాగే దీని చుట్టూ ఉన్నటువంటి మిగిలిన క్షేత్రాల గురించి కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భద్రాచల క్షేత్రానికి హైదరాబాద్ నుంచి 311 కిలోమీటర్లు ఉంది. అలాగే ఈ భద్రాచల క్షేత్రం మనం చేరుకోవాలంటే ఒకటి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి భద్రాచలంకు డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్లు, హైటెక్లు, ఓల్వోలు అన్ని రకాల బస్సులు ఉన్నాయి. అలాగే రైల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ అనే ఒక స్టాప్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి దాదాపుగా 40-50 కిలోమీటర్లు భద్రాచలం ఉంటుంది. డైరెక్ట్ రైలు అయితే లేదు. ఆ భద్రాచలం రోడ్ అనే జంక్షన్లో దిగి అక్కడి నుంచి మనం వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మనం సొంత వాహనాల్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేట్, ఖమ్మం మీదుగా భద్రాచలం చేరుకోవచ్చు. అలాగే భద్రాచలానికి ఆంధ్రా నుంచి కూడా రాజమండ్రి నుంచి ఖమ్మం ఇల్లందు రూట్లో మనకు బస్సులు కంటిన్యూగా ఉంటాయి. ఇక వరంగల్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వేరే వేరే మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే నేను చెప్పిన మార్గంలో ఫాలో అవ్వచ్చు. ఇంకా ఫ్లైట్ అయితే మనకు హైదరాబాద్ నుంచే దిగేసి వెళ్ళాల్సి ఉంటుంది. భద్రాచల క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచల క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే శ్రీ రామచంద్రస్వామి విగ్రహాలు ఎలా ఆవిర్భవించాయి, అక్కడి స్థల పురాణం మనకు తెలియాలి. ముఖ్యంగా అక్కడ ఒక ముసలావిడ ఉండేది, పోకల దమ్మక్క అని చెప్పేసి. ఆమె నిరంతరము కూడా ఆ నదీ తీరంలో తిరుగుతూ ఉండేది. అక్కడే జీవనాన్ని గడుపుతూ ఉండేది. ఒకనాడు ఆమెకు స్వప్నంలో ఆ రామచంద్ర ప్రభు ప్రత్యక్షమై ఇక్కడ ఒక వాల్మీకం అంటే పుట్టలో నేనున్నాను, నన్ను బయటకు తీసి అక్కడ ఆరాధించు అని చెప్పడంతో ఆ దమ్మక్క అక్కడే ఉన్న గ్రామ ప్రజలందరినీ తీసుకెళ్ళి ఆ పుట్టను తవ్వించడం, అందులోంచి శ్రీరామచంద్రస్వామి, లక్ష్మణస్వామి బయటకు రావడం అనేది జరిగింది. తర్వాత వాటిని అక్కడే చుట్టూ తాటి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ తాటాకులతో ఒక గుడిసె ఏర్పాటు చేసి అందులో రామచంద్ర ప్రభువును పెట్టి నిరంతరం అక్కడే ఉండి సేవ చేస్తూ ఉండేది. అయితే కంచర్ల గోపన్న గురించి మనం తెలుసుకుందాం. కంచర్ల గోపన్న 1672 నుంచి 1686 వరకు కూడా గోల్కొండ సుల్తానేట్గా ఉన్న తానీషా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ భద్రాచలం ఏజెన్సీకి తహసీల్దార్గా నియమించబడ్డాడు. ఈ రామాలయం దగ్గరికి వచ్చి ఆమె దగ్గర ఆ రాముడి విగ్రహాలు చూసి ఏంటమ్మా ఇలా ఉన్నావని అడగ్గా, ఇక్కడ రామచంద్ర ప్రభు నాకు సాక్షాత్కరించి చెప్పాడు, ఇందులోంచి బయటకు వచ్చిన విగ్రహాలు ఈ రాముడికి ఒక ఆచ్ఛాదన లేదు అంటే అప్పుడు ఆ భక్త రామదాసు అక్కడ రాముడి భక్తుడై ఆ రాముడికి దేవాలయ నిర్మాణం అత్యద్భుతంగా చేశాడు. ప్రస్తుతం ఉన్న భద్రాచల దేవాలయం, గర్భాలయం ఇదంతా కూడా శ్రీరామచంద్ర ప్రభువుకు ఆ భక్త రామదాసు కట్టించింది. అయితే ఇది అక్కడ అందరి దగ్గర చందాలు వసూలు చేసి లేదంటే అందరూ దేవాలయానికి విరాళాలు సేకరించి ఇక్కడ దేవాలయం నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఈ రాజాజ్ఞ లేనిది నిర్మాణం చేయడం వల్ల ఆ కంచర్ల గోపన్నను 12 సంవత్సరాలు తానీషా జైల్లో పెట్టాడు. అంటే మనకు సినిమాలో చూపించినప్పుడు ఏదో రాజకీయాలు జరిగి ఉంటాయి. అయితే ఆ 12 సంవత్సరాలు అత్యంత కఠినంగా ఆయనను శిక్షించడం అనేది జరిగింది. దానివల్ల ఇంకా భక్త రామదాసు ఆయన ఆ జైల్లోనే రామనామ కీర్తన చేస్తూ అందులోనే కాలం గడిపాడు. చివరగా ఉరివేద్దామనుకునే సమయంలో ఆయనకు ఆ తానీషాకు స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆయన దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేసినట్టుగా ఆ రామటెంకిల రూపంలో స్వర్ణ రామటెంకిలు ఇచ్చినట్టుగా మనకు ఆ స్థల పురాణంలో చెప్తుంది. తర్వాత తానీషా
వదిలేయడంతో పాటు ఆ దేవాలయానికి అనేక రకాల మణులు మాన్యాలు కూడా తానీషా కూడా అందించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంత మహద్భుతమైనటువంటి దేవాలయం మన తెలంగాణ ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. ఇంకా దీనికి అతి కూతవేట సమూహంలోనే మనకు పర్ణశాల ఉంది. ఇంకా విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సీతాదేవి రాముడి యొక్క తొడపై కూర్చొని ఉండగా లక్ష్మణుడు పక్కనే నిల్చొని ఉంటాడు. ఇది పట్టరాముడు. ఈయన పట్టాభిషేక రాముడుగా, మరి ఈ ప్రాంతాన్నంతా పరిపాలించే భక్తరాముడిగా, భక్తులను కాపాడే రాముడుగా భద్రాచలంలో వెలిసి ఉన్నాడు. మహత్తరమైనటువంటి ఈ క్షేత్రాన్ని ఇక్కడ రాముడు ఆ సమయంలో తిరుగాడినట్టుగా, దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో మనకు ఈ ప్రాంతానికి రాముడు వచ్చి ఇక్కడ కొంతకాలం నివసించినట్టుగా మనకు స్థల పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత కాలంలో పర్ణశాల నుంచే ఇప్పుడున్న పర్ణశాల నుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్టుగా కూడా మనకు స్థల పురాణం చెప్తుంది. మరి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా పర్ణశాలను కూడా దర్శించండి. అలాగే మనం రామాలయంలో కెమెరాలలో లేవు కాబట్టి ఈ భద్రాచలంలో మనం లోపల అద్భుతంగా శిలా నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ సమయంలో అద్భుతమైనటువంటి శిల్పకళను నిర్మించడం, ఆ కంచర్ల గోపన్న గారి ఆధ్వర్యంలో అద్భుతమైన దేవాలయ నిర్మాణం జరిగింది. తర్వాత ఇంతింతై వటుడింతై అని ఆ రామచంద్ర ప్రభు అనుగ్రహం వల్ల ప్రస్తుతం భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి దక్షిణ అయోధ్యగా, అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని ఈ రామక్షేత్రంలో నిరంతరము నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆ రాముడి సేవ జరుగుతూ ఉంటుంది. మరి తప్పకుండా భద్రాచల క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించండి. భద్రాచలంలో ఇక ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మనం ఇక్కడే ఆంజనేయ స్వామి దేవాలయం, దాంతోపాటు ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి భూమిలోంచి వచ్చిన స్థలం, ఇంకా అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అలాగే దేవాలయ గాలిగోపురంతో పాటు లోపల ఆలయం చూపించడం జరిగింది. ఇక లోపల గర్భాలయ విగ్రహాలు మనం తీయడం కుదరదు కాబట్టి ముందుగా ఫోటో పెట్టడం జరిగింది. అది స్వామివారి దర్శనం చేసుకోండి. మరి ఇక్కడి నుంచి భద్రాచలం నుంచి దాదాపుగా కొంత దూరంలో మనకు పాపికొండలు అనే ఒక అద్భుతమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఆ వీడియో కూడా మన వీడియోలో ఉంది, మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. అలాగే పర్ణశాల కూడా చూడండి. ఇంకా దగ్గర జలపాతాలు, మారేడుమిల్లి లాంటి జలపాతాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి కొండ ప్రాంతాల్లో ఉంటాయి. మీరు వచ్చి ఇక్కడి నుంచి వెహికల్స్లో వెళ్ళి చూసి మళ్ళీ ఇక్కడికే తిరిగి రావచ్చు. అద్భుతమైనటువంటి ఈ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించండి. భద్రాచలంలో దర్శనం గురించి చూసినట్టయితే ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి సంకీర్తన సేవ, ఇది ఈ సమయంలో మనకు దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత 7 తర్వాత దర్శనం ఉంటుంది. అభిషేకం అలంకారం అయ్యాక 7 గంటల నుంచి సామాన్య దర్శనం అనేది అందుబాటులోకి వస్తుంది. ఇక భద్రాచలంలో కళ్యాణము, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అనేక రకాల ఆర్జిత సేవలు కూడా ఉన్నాయి. దీన్ని ఆన్లైన్లో భద్రాచలం టెంపుల్ ఆన్లైన్ సైట్ ఉంటుంది. ఆ సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రూమ్ల గురించి చూసినట్టయితే రూమ్లన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. 500 నుంచి మొదలు పెడితే దాదాపు 5,000 వరకు, 6,000 వరకు కూడా ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలతోటి రూములు దొరుకుతాయి. మన బడ్జెట్ను బట్టి మనం రూమును వెతుక్కోవచ్చు. దేవస్థానం వాళ్ళ సైట్స్, దేవస్థానం వాళ్ళ కాటేజెస్ కూడా ఉన్నాయి. అది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మరి వీడియో మొత్తం చూశారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విఎన్ఆర్ ద ట్రావెలర్. ఇంకా అద్భుతమైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాల గురించి మీకు చూపిస్తూ ఉంటాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్, షేర్, కామెంట్ చేయండి. స్వస్తి.